పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు మాతల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెంచడం దుర్మార్గమన్నారు. విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ప్రజల మీద భారాలు మోపారన్నారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్, గ్యాస్ సిలిండర్ మీద ధరలు మోపి ప్రజలపై మోయలేని భారాలు మోపడం జరిగిందన్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. యుద్ధానికి 60 రోజులు విరామం ప్రకటిస్తున్నామని తెలిపిన తర్వాత ముడి చమురు ధరలు తగ్గిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కె పెంచల నరసయ్య, కట్ట సతీష్, అజీజ్, సుధాకర్, శివాజీ, సురేష్, ఈశ్వరయ్య, శాంసన్, ప్రసాద్, శ్రీనివాసులు, బాలగురవయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ ధరలు పెంచడం తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు. మన విశ్వగురు పాలనలో 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరల యొక్క మోత 8 రూపాయలకి పెరిగింది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పెంచామంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్తున్నారు. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచే ఘనత మన యొక్క విశ్వగురు పాలనకు ఉంది. ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క పలుకుబడి పెరిగింది. అమెరికా వద్ద కానీ ఇట్లాగే ఇజ్రాయెల్ వద్ద కానీ చెప్తూ ఈరోజు మన మోడీ గారి ప్రభుత్వం మన యొక్క ప్రజలపైన విపరీతమైన భారాలు మోపి ఇప్పటికే అనేక భారాలు మోయలేక జనం బాధలు పడుతూ ఉంటే వరుస పెట్టి పెట్రోలు, డీజిల్ ధరల యొక్క పెంపు, ఇంకో పక్కన గ్యాస్ ధరల పెంపు, అట్లాగే వీటి పర్యవసానంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం కానీ రకరకాలుగా ప్రజలపైన భారాలు పెరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. తక్షణమే పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం సాకుగా చెప్తా ఉన్నారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం విశ్వగురు ఎందుకు చేయలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఎందుకంటే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి ముందు రోజే ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళి వచ్చిన పరిస్థితి మన యొక్క మోడీ గారిది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలపైన భారాలు మోపడం అనేది అమెరికా కనుసంధంలో మెలుగుతూ అమెరికాకి ఒక విధంగా బానిసగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వారికి బానిసలుగా తయారయ్యారు. ఇప్పుడు అమెరికాకి బానిసలుగా తయారై మన దేశ పరిపాలన సాగిస్తూ ప్రజలపైన భారాలు మోపుతూ కేవలం వారి యొక్క స్వార్థం, అదానీ, అంబానీలకి ఆస్తులు పెంచేదానికోసంగా, వాళ్ళ వ్యాపారాలు పెంచేదానికోసంగా ఉంది తప్ప ప్రజల యొక్క బాధలు తీర్చే పద్ధతులు లేవు. తక్షణమే ప్రజలపైన మోపిన పెట్రోల్, డీజిల్ భారాలని వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆందోళన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సోదరి సోదరులారా, నా పేరు కొండా ప్రసాద్, సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు 3వ దఫా అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో గడిచిన 10 రోజుల కాలంలో 4 దఫాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అంతేకాదు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే, ఫలితాలు వెలువడిన వెంటనే ఈరోజు ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా విపరీతంగా పెంచడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకి ఈరోజు తీవ్రమైనటువంటి భారాలు మోపి ఈరోజు ఓట్ల కోసం, సీట్ల కోసం మతాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ యావత్తు ఈరోజు చూస్తూ ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు గద్దె దింక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో ఈ పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచారు. సంవత్సరానికి 3,84 కోట్ల ఒక్క సంవత్సరంలోనే భారం పడతా ఉంది. కాబట్టి ప్రజల యొక్క భారాలు వేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పాలేటువంటి అధికారులు
మీకు అర్హత లేదు, ఖచ్చితమే మీరు ఈ యొక్క ధరల్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికారంలో దిగకపోవడం మంచిదని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రవాణా రంగంలో ఉన్నటువంటి బస్సులు కానీ, ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, ఆటో మొత్తం కూడా యావత్తు ఈరోజు ఒక పక్క బాడుగులు లేక ఇబ్బంది పడతా ఉంటే భారం మీద భారం వేసి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చారు. కాబట్టి యావత్తు మొత్తం కూడా తిరుగుబాటు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈ ధరలు తగ్గించేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాలను ఎక్కువ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.